తెలుగు ర్యాప్ మ్యూజిక్ తో అద్దరగొడుతున్నారు హైదరాబాదీ కుర్రాళ్ళు. డీజే ఆల్బమ్స్ ని బీట్ చేసేలా ర్యాప్ మ్యూజిక్ తో కిర్రెక్కిస్తున్నారు. సరికొత్త ఆల్బమ్స్ తో రోల్ రైడా టీం చెలరేగిపోతోంది. ఈ జనరేషన్ తీన్మార్ ఆడిస్తోంది. రోల్ రైడా రాహుల్ కుమార్, కమరాన్, మేఘరాజ్ ఈ ముగ్గురు ఇప్పుడు యూత్ బీట్స్. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న ర్యాప్ స్టార్స్ తో ముఖ్యుడు రోల్ రైడా. యుఎస్ టూర్ లో ఉన్న రైడాతో మా కరెస్పాండెంట్ వెంకట్ బుక్క ఫేస్ టు ఫేస్. హలో వ్యూయర్స్, ర్యాప్ మ్యూజిక్ అంటే అందరికీ తెలిసి అమెరికాలోనే ఉంటుంది, లేకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది. కానీ సరికొత్త అధ్యాయం పలికాడు ఒక తెలంగాణ సింగర్ రైడా, రోల్ రైడా. హలో, నమస్తే అన్న. ఎలా ఉన్నారు? సూపర్ అన్న. ఓకే, బాగున్నాను. ఓకే, సో లెట్స్ ఎందుకంటే బేసిక్గా ఇక్కడ ఒక ర్యాప్ మ్యూజిక్ అంటూ అమెరికాలో ఉంటుంది, లేకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది అందరికీ తెలుసు. బట్ ఒక యూట్యూబ్లో సంచలనం సృష్టించింది పతంగ్. సో పతంగ్ అని సృష్టించేసి అసలు ఉంటాడా, ఎన్ని రోజులు, ఏంటి సంగతి అని ఒక క్వశ్చన్ ఉండేది అందరికి. బట్ దట్ ఆ విధంగా చూస్తే హిట్ అది. వీడియో వైజ్ చూసిన హిట్టింగ్ చాలా హిట్స్ అనమాట. సో లెట్స్ గో. అసలు రోల్ రైడా సొంత పేరా, లేకపోతే మీకేమైనా వేరే పేరు ఉందా? చాలా మంది తెలియదు అన్న. వెరీ ఫ్యూ పీపుల్ నో మై యాక్చువల్ నేమ్. నా పేరు వచ్చి రాహుల్ కుమార్, నా పేరు వెల్పుల, ఇంటి పేరు కూడా. సో చాలా తక్కువ మందికి తెలుసు. అంటే నా కాలేజ్ టైంలో, నేను కాలేజ్ చదువుకున్నప్పుడు అందరికి రాహుల్ అని తెలుసు. కాలేజ్ అయిపోయాక, అంటే కాలేజ్ పీరియడ్ టైంలో అప్పటికే రోల్ రైడ్ అని పేరు మార్చుకున్నాను నేను. సో ఎందుకంటే ప్రతి ఒక్క ర్యాపర్కి తన సొంత నేమ్ కాకుండా, ఇంటి పేరు కాకుండా, తన రాత స్టేజ్ నేమ్ కూడా ఉంటుంది సపరేట్గా నేమ్. సో అలానే అనుకున్నాను, రోల్ రైడా అని పెట్టుకున్నాను. అంటే బేసికల్ మీరు ఇంతకుముందు చెప్తున్నారు వెస్ట్రన్ కల్చర్లో ర్యాప్ చాలా బాగుంటుంది అనేసి. అలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక ర్యాపర్ ఉన్నాడు, ఫ్లో రైడా అనేసి. సో నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సో ఆయన ఉన్న ప్లేస్ కూడా ఫ్లోరిడాలో ఉన్నాయి. సో కాకపోతే ఆయన లాస్ట్ నేమ్ తీసుకున్నాను, రైడా అనేది లాస్ట్ నేమ్ తీసుకొని. సో ఆ రైడా నేను లాస్ట్ నేమ్ తీసుకొని రోల్ అనేది నేను యాడ్ చేసుకుని, సో అలా రోల్ రైడా వచ్చేసి. ఎందుకు పెట్టుకోవాలనిపించింది రోల్ రైడా? ఎందుకంటే డెఫినెట్గా ఫస్ట్ రోల్ అనేది ఏంటంటే ఆ వర్డ్ వినగానే సంథింగ్ ఏదో గమ్మత్తుగా ఉంది, చాలా వర్డ్స్ రోల్ అవుతున్నట్టు ఉంటుంది. సో చాలామంది నా ర్యాప్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది, ఇంత ఫాస్ట్గా పాడచ్చు ఆ ర్యాప్ అనేసి అంటారు. రోల్ అని ఎందుకు పెట్టుకోదు, రోల్ రైడా అని. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజ్ చేశారన్నారు, ఎక్కడ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను. ఫుల్ కంప్లీట్ చేశారా? ఫస్ట్ అన్ని కంప్లీట్ చేస్తా. మంచి, అంటే మా కాలేజ్లో మంచి చదువుకున్న పొజిషన్లో ఉన్నా, మంచి పర్సంటేజ్ కూడా ఉంది నాకు. జాబ్ కూడా వచ్చింది. గూగుల్లో వర్క్ చేసిన, టెక్ మహీంద్రాలో వర్క్ చేసిన. అని ఏదో ఉంటాయి కదా లోపట ఒకటి, మనకి ఏదో సాధించాలా, ఏదో సంథింగ్ చేయాలని. చిన్నప్పటి నుంచే అంటే కొంచెం ఆర్ట్స్లో ఐ వాజ్ ఆల్వేస్ ఇంక్లైన్డ్. స్కూల్ టైంలో డ్రామాటిక్స్లో పాల్గొని, సింగింగ్ కాంపిటీషన్లో ఎప్పుడు ఐదర్ 1 or 2 పొజిషన్స్లో ఉంటాయి. సో స్కూల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను, ఆర్ట్కి పరంగా చాలా దగ్గర అయ్యాను. సో నేను అనుకున్నాను, అంటే చిన్నప్పుడు అందరూ నేను డాన్సర్ అవుతా అనుకున్నారు, బాగా డాన్స్ చేస్తాను. సో డాన్సర్తో పాటు ఇప్పుడు మంచి ర్యాపర్ కూడా అయినా. సో మీ పుట్టిన ఊరు కానీ ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నేను కరీంనగర్, హుజరాబాద్లో పుట్టినాను. కానీ పుట్టిన తర్వాత ఒక 1 month తర్వాత హైదరాబాద్ వచ్చేసిన. మైగ్రేట్. మై మామ్ అండ్ డాడ్ ఎవ్రీబడి మూవ్ టు హైదరాబాద్ బికాస్ మై డాడ్ గాట్ ఎ జాబ్ ఇన్ హైదరాబాద్. సో వీ హ్యాడ్, అంటే అందరం ఇక్కడే ఉండిపోయాము అండ్ హైదరాబాద్లో ఉండి. సో స్కూలింగ్, కాలేజ్ అంతా హైదరాబాద్లో జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీ అందరికీ తెలిసి పతంగే చాలా సూపర్ హిట్. సో దానికంటే ముందు ఏమైనా చేశారా, దాని తర్వాత ఏమైనా చేశారా? పతంగ్ కన్నా ముందు 2 songs చేశాను. ఈ 2 songs అంటే వాట్సాప్లో చాలా వైరల్ అయ్యాయి, అంటే యూట్యూబ్ కన్నా. కిరాణా కొట్టు అనేసి, కిరాణా షాప్ 1250 అని ఒక సాంగ్ చేశాను. అదేంటంటే, ఒకవేళ ఒక ర్యాపర్గా కిరాణా కొట్టుకి వెళ్ళి నువ్వు సరుకులన్నీ నార్మల్గా ఏం చేస్తాం, మనం వెళ్ళి షాప్కి వెళ్ళి నా ఒక 2 కిలోల చక్కెర ఇచ్చేసి, ఒక కొబ్బరి అని మామూలు అడుగుతాం. అన్నీ అడిగే బదులు సాంగ్, నేను ర్యాపర్ కదా, నేను సాంగ్ లేక అడిగితే ఎట్లా ఉంటుంది అని ఒక ఐడియా ఒకటి డిజైన్ చేసుకున్న తర్వాత అప్పుడు కిరాణా కొట్టు అని చేస్తాను. సో చాలా వాట్సాప్లో విపరీతంగా వైరల్ అయింది. కానీ అప్పటికి హెయిర్ కలర్ ఇవన్నీ లేవు. సో క్లీన్ షేవ్డ్. సో చాలా మంది తర్వాత పతంగ్ హిట్ అయ్యాక గుర్తుపట్టారు. బ్రేకింగ్ న్యూస్ అని ఇంకోటి చేశాను. బ్రేకింగ్ న్యూస్ ఏదంటే, నేనే న్యూస్ రీడర్, మీలాగా ఒక న్యూస్ రీడర్, న్యూస్ అంతా ర్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇంకోటి చేశాను వీడియో. సో అవి కూడా 2 మంచి పేరు తీసుకొచ్చాయి. పతంగ్ ఏంటంటే అందరు మనసులోనే హత్తుకుంది.
అంటే ఆ టైంకి రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఇప్పుడు దాని హిట్స్ ఎన్ని ఉన్నాయి అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు 1.9 మిలియన్ వ్యూస్. 1.9 మిలియన్ వ్యూస్. సో ఇవన్నీ ప్రొడక్షన్ మీరు చేసుకుంటారా లేకుంటే ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ ఉందా? ఎస్, నా ఈ పతంగ్కి దిల్కుష్కి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇదండి రెండు వీడియోస్కి ఒక ప్రొడ్యూసర్ వంశీ రెడ్డి అని సియాటల్లో ఉంటాడు, వాషింగ్టన్ సియాటల్. సో తను ప్రొడ్యూస్ చేస్తాడు నా రెండు మ్యూజిక్ వీడియోస్కి తనే ప్రొడ్యూస్ చేస్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఇవాళనే. సో దానికి చంద్ర ఉన్నాడు అనంతని, తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈజ్ అ స్పాన్సర్ ఫర్ దిస్ వీడియో అండ్ ఇస్ డైరెక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫర్ కూడా తనే ఫర్ దిస్ వీడియో. ఓకే, సో ఇది 5th ప్రాజెక్ట్ మీది? ఇది మా 5th ప్రాజెక్ట్. సో దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్ పేరు కానీ? అది ఈ సాంగ్ ఇవ్వాలని అనేది ఆల్రెడీ ఇవ్వాలని అనేది ప్రాజెక్ట్ పేరు ఇవ్వాలని అంటే బేసిక్గా ఏంటంటే ఇవ్వాలనే, అంటే ఏదైనా మనం అనుకున్నది ఈ రోజే చేయాలి అనుకున్నామంటే. సో ఇది కూడా ర్యాప్ మ్యూజిక్? ఇది కూడా ర్యాప్ మ్యూజిక్ కంప్లీట్లీ. ఇది ఒక కొత్త రకమైన మ్యూజిక్. ప్రాబ్లీ తెలుగులో వినుండొచ్చు ఎప్పుడైనా, కానీ నేను ఆ జాన్రాని ఎప్పుడైనా నా అభిప్రాయం, నా అంబిషన్స్ ఏంటంటే జనాలకి కొత్త మ్యూజిక్ కావాలి. ఎంత వీఆర్ లిసన్ టు టాలీవుడ్ మ్యూజిక్ వింటున్నాము, కానీ ఒక సైడ్ లైన్ గా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కూడా జనాలకి మనం అనుకున్నది చేయాలి. ఎందుకంటే ఒక సినిమా మ్యూజిక్ లో ఏంటంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షో. సో తన డైరెక్షన్స్ లో మనం చేయాలి. కొన్నిసార్లు మ్యూజిక్ చేసినా లేదా కమర్షియల్ గా వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాస్ ఇట్ ఈస్ అ కమర్షియల్ ప్రాజెక్ట్. సో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఏంటంటే నీ స్వతహాగా నీ మైండ్లో ఏందుండో, నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు చేయొచ్చు. సో దట్ విల్ గివ్ మోర్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. కరెక్ట్. సో అలా అన్ని 4 songs కూడా అలానే చేస్తాం. సో 5th song is also about being yourself. నీ డ్రీమ్స్ అచీవ్ చేయడానికని. సో ఈ సాంగ్ అంటే కంప్లీట్లీ డ్యూయట్ ఉంటుంది సాంగ్. సో ఇట్ ఈస్ అబౌట్ అ గర్ల్. సో దాని నుంచి సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూనిక్. ఇవ్వాలనే అనే మ్యూజిక్ వీడియో ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ప్రాబ్లీ తెలుగు తరానికే ప్రాబ్లీ చాలా కొత్త కోణం అనిపిస్తుంది. అంటే తెలుగు మ్యూజిక్ వీడియోస్లో ఇప్పటికీ చూడని విధంగా షూట్ చేసాం శాన్ ఫ్రాన్సిస్కో. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంచెం సాహిత్యం మిస్ అవుతుంది, లేకపోతే సాహిత్యం తగ్గిపోతుంది, సంగీతాన్ని కూనీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో ఇలాంటి ర్యాప్ మ్యూజిక్ రావడం వల్ల ఎవరైనా మీకు అలాంటి క్రిటిక్స్ వచ్చాయా? మరి మీరు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ర్యాప్ నేను ఇప్పటివరకు చేసినవన్నిట్లో ఎప్పుడో నాకు చాలా పాజిటివ్గా ఉన్నాయండి. త్రూ సోషల్ మీడియా అయినా కానీ, త్రూ ట్విట్టర్ అయినా కానీ, ప్రతి ఒక్కరు అన్నా ఈ ర్యాప్ వచ్చింది, నాకు ఖతర్నాక్ వచ్చింది. ఇప్పటివరకు ఆ మూవీలో అనసూయ కోసం అనే దానిలో చిన్న పోర్షన్ ఉంటుంది. సాంగ్ మొత్తం వదిలేసి ఆ చిన్న సాంగే లూప్లో పెట్టుకొని వింటున్నా అనేసి అంటున్నారు. సో డెఫినెట్గా ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటున్నాను. అంటే చాలా మటుకు ర్యాప్ అనేది ఈ అని అనడమే ఇంతకుముందు ఉండేది, కానీ ఇప్పుడు న్యూస్ రైటర్స్ కూడా దే ఆర్ టేకింగ్ రియల్లీ ఇంపార్టెన్స్. అంటే దే ఆర్ టేకింగ్ ర్యాప్ కూడా వింటున్నారు కూర్చొని, ఏం రాసావు ఇది, ఓకే మీనింగ్ ఇది కాదు, మీనింగ్ కావాలని. సో ఇంతకుముందు అలా లేదు. నౌ ఇట్ ఇస్ టేకింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇట్ ఇస్ డెఫినెట్లీ యాడింగ్ వాల్యూ టు ద మ్యూజిక్ అండ్ ఐఎమ్ గ్రేట్. ఇంకా ముందు ఇంకా చాలా ఇలాంటి మ్యూజిక్ రైటర్స్ వర్క్ చేయాలని ఆలోచించాలని కూడా అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ర్యాప్ మ్యూజిక్లో ఉన్నారు. ఇక్కడ లోకల్ ర్యాపర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర ఏమైనా నేర్చుకున్నారు? ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ర్యాప్ ఇస్ టోటల్ డిఫరెంట్ వెన్ కంపేర్ విత్ ఇండియన్ ర్యాప్. అంటే ఇండియన్ ర్యాప్ అంటే ఇండియాలో ర్యాప్ అంటూ లేదు, దాన్ని మనం తెచ్చుకుని తప్ప ఏం లేదు. ఓకే, సో ఇక్కడ కలిసి వాళ్ళ నాలెడ్జ్ ఏమైనా షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళ దగ్గర నేర్చుకున్నది కానీ, లేకపోతే వాళ్ళతో మీట్ అయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మీ ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పినప్పుడు? ఓకే, బేసికలీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్త ఉన్నాను నేను. ఎందుకంటే నాకు కొత్త ప్లేస్ ఇది. ఓకే, నేను ర్యాప్ మ్యూజిక్ తెలుసు, చాలా ర్యాప్ బ్యాటిల్స్ అవుతుంటాయి. కొన్నిసార్లు మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడు వాళ్ళు అవుతుంటాయి. నేను ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఒకరి పేరు మీద వచ్చాను ఇక్కడికి. సో ఐ డోంట్ గివ్ ట్రబుల్ టు ఎనీవన్. సో నేను స్వతహాగా వచ్చి ఉంటే ఒక ప్లాన్డ్గా అంటే కలిసి మాట్లాడేవాడిని. బట్ అలా అదృష్టం కొద్దీ నేను శాన్ ఫ్రాన్సిస్కోలో వెన్ ఐ వాజ్ షూటింగ్ ద మ్యూజిక్ వీడియో కొంతమంది ర్యాపర్స్ని అనుకోకుండా కలిసాను వాళ్ళని. సో కలిసినప్పుడు ఫస్ట్ నేను ర్యాపర్ అని కూడా చెప్పలేదు వాళ్ళకి, సో జస్ట్ నార్మల్గా అతను బీట్ పెట్టుకొని వింటున్నాడు. సో వెళ్ళి ఇలా ఒక చిన్న షార్ట్ కావాలి అన్నప్పుడు అన్నాడు యూఆర్ అ ర్యాపర్ అంటే లేదు నేను యాక్టరే అని చెప్పాను. ఐఎమ్ అన్ యాక్టర్ బట్ ఐ ట్రై టు ఇమిటేట్ దెమ్, జస్ట్ ఐ లవ్ ర్యాపింగ్ అనేసి. సో సరే అని ఒక సాంగ్ ప్లే చేసాక ర్యాప్ పాడాను. యూ ర్యాప్ రియలీ వెల్, యూ షుడ్ ర్యాప్ అంటున్నాడు.
యూ షుడ్ ర్యాప్ అంటే ఓ ష్యూర్ ఐ విల్ అంట. యూ ర్యాప్ రియల్లీ వెల్, యూ షుడ్ టాక్, యూ షుడ్ గో టు ఇండియా అండ్ ర్యాప్, యూ డూయింగ్ ఇట్. నాకు ఫస్ట్ ఏంటంటే నాకు చాలా పాజిటివ్ అనిపించింది. నేను ఎక్కడో తెలుగు వాడిని ర్యాప్ చేసేవాడిని అంటే యాక్చువల్ ర్యాపర్స్ వాళ్ళు, సో వాళ్ళకి నచ్చింది అంటే చేయొచ్చు. మనం 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 తెలుగులో ఇంకా చాలా చేయొచ్చు అని అనిపించింది. బట్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం చాలా తక్కువ టైం దొరికింది, ఎందుకంటే బికాస్ ఐ రియల్లీ డోంట్ వాంట్ టు ఇండల్జ్ మోర్ ఇన్ టు దాట్. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టేజ్ ఆల్ టుగెదర్. సో దే సెడ్ వాళ్ళ ఓన్ మేము ఇలా ర్యాప్ చేస్తుంటాం, మేము స్ట్రీట్స్కి వెళ్ళి ర్యాప్ చేస్తుంటామని కొద్దిగా షేర్ చేసుకున్నారు. సో ఐ ఆల్సో డిడ్ షేర్ ర్యాపర్స్ అవుతుంది ఇండియాలో కూడా ఒక ర్యాప్ ఇస్ గ్రోయింగ్ అని ఐ డిడ్ షేర్ లేండమనం. దే వర్ రియలీ హ్యాపీ, దే సెడ్ కీప్ డూయింగ్ ఇట్. సో లిల్ టైమ్ దట్ ఐ స్పెండ్ విత్ ది యాక్చువల్ ర్యాపర్స్, ద ర్యాప్ ఎక్కడైతే పుట్టిందో వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ రియలీ హ్యాపీ. ఐ థింక్ యూనో మన దాంట్లో ఇంకా ర్యాపర్స్ చాలా మంది వస్తారు ఫ్యూచర్లో అనిపించింది.